భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. భూ పరిశీలన ఉపగ్రహం EOS-08 ని రోదస్లోకి పంపించనుంది. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ ఉపగ్రహాన్ని SSLV-D3 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఉపగ్రహ ప్రయోగాల కోసం ఎక్కువగా PSLV, GSLV రాకెట్లపై ఆధారపడుతూ వస్తుంది. ఇటీవల SSLV పేరిట రూపొందించిన సరికొత్త రాకెట్ను వినియోగిస్తుంది. నేడు జరగబోయే ప్రయోగం SSLV పరంపరలో మూడవది. EOS-08 శాటిలైట్ ను మోసుకుంటూ SSLV-D3 రాకెట్ సరిగ్గా ఉదయం 9:17 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఉపగ్రహాన్ని భూమి మీదకి 475 కిలోమీటర్ల ఎగువన వృత్తాకార కక్షలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో వెల్లడించింది. SSLV చాలా ప్రత్యేకమైన రాకెట్. దీన్ని కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఈ రాకెట్ ద్వారా ఉపగ్రహాలను రోదస్సులోకి తీసుకెళ్లేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. – 2022లో తొలిసారిగా నిర్వహించిన SSLV రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ మరుసటి ఏడాది నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం నెలకొంది. SSLV మోసుకెళ్లనున్న EOS-08 ఉపగ్రహం EOIR GNSSR వ్యవస్థలను కలిగి ఉంది.